అది చావు బతుకుల మధ్య సాగిన పోరాటం. కేవలం అరకిలో కంటే కొంచెం ఎక్కువ బరువు 7వ నెలలోనే లోకంలోకి వచ్చిన ఆ పసి ప్రాణం ఎదుట మృత్యువు సవాల్ విసిరింది. కానీ అక్కడ ఉన్నది సామాన్య వైద్యులు కాదు, ఆ చిన్నారి పాలిట ప్రాణదాతలు. హైదరాబాద్ కు చెందిన అమర భాష సుశ్రత్ దంపతులకు అది కలల ప్రపంచం. కానీ పురిట్లోనే ఆ సంతోషం ఆవిరైపోయే పరిస్థితి. కేవలం 620 గ్రాముల బరువుతో పుట్టిన ఆ చిన్నారికి పొట్ట, మెదడులో తీవ్రమైన ఇన్ఫెక్షన్లు, రక్త కణాలు చూస్తే కేవలం 5,000. సాధారణంగా ఇలాంటి స్థితిలో ఆశలు వదులుకోవడం సహజం. కానీ నంద్యాలలోని శాంతిరామ్ హాస్పిటల్ వైద్యులు మాత్రం ఆ పసి ప్రాణాన్ని కాపాడాలని కంకణం కట్టుకున్నారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ మహేష్. శాంతిరామ్ హాస్పిటల్లో పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్, మెయిన్లీ ఇంటెన్సివ్ కేర్ ఇన్ NICU అండ్ అలాంగ్ విత్ PICU. సో ఈరోజు మేము ఒక లో బర్త్ వెయిట్, నాట్ ఈవెన్ లో బర్త్ వెయిట్ అంటే ఎక్స్ట్రీమ్లీ లో బర్త్ వెయిట్ బేబీని సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేసాం. సో ఇక్కడ ఏం జరిగిందండి, ఈ బేబీ 28 వీక్స్లో అరౌండ్ 7 మంత్స్లో అంకురా హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో డెలివరీ అయింది. అక్కడ డెలివరీ అయిన తర్వాత వాళ్ళకు మొదటి రోజుకే వాళ్ళకు 3 నుంచి 4 లక్షలు ఖర్చు రావడం వల్ల వాళ్ళు అక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు. గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళకు ట్రీట్మెంట్ సరిగ్గా అందక బేబీ ఫుల్ సెప్సిస్లో వెళ్ళిపోయింది. ఫుల్ ఇన్ఫెక్షన్, బ్రెయిన్ బ్లీడ్తో, NECతో బేబీ కంప్లీట్లీ వెంటిలేటర్ మీద ఉండే. ఆ టైంలో ఇక్కడ బ్యాంక్లో పనిచేస్తున్న వాళ్ళ రిలేటివ్ ఒకరు, సార్ మన దగ్గర చేయగలమా అని అడిగినప్పుడు వాళ్ళకు కాన్ఫిడెంట్గా మేము చెప్పింది ఒకటే, బేబీని మీరు తీసుకురండి, ఆరోగ్యశ్రీలో మేము పెట్టి మన శాంతిరామ్ హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఆ ఫెసిలిటీస్ ద్వారా మీ బేబీని మా చేతనైనంత వరకు నార్మల్ చేస్తాము, మీరు బేబీని అయితే ఇక్కడ తీసుకురండి, 100% మా చేతుల్లో ఏముందో అదంతా మేము చేయగలము, రిమైనింగ్ దేవుని దయ. సో ఆ విధంగా వాళ్లకు మా సైడ్ నుంచి ఎంత భరోసా ఇవ్వాలనో, ఎంత నమ్మకం కల్పించాలో కల్పించిన తర్వాత వాళ్ళు ఇమీడియట్గా మా నమ్మకం మీద బేబీని హైదరాబాద్ నుంచి ఇక్కడికి, ఈ మధ్య కాలంలో అన్ని నంద్యాల నుంచి హైదరాబాద్కి వెళ్ళిన కేసెస్ ఉన్నాయని హైదరాబాద్ నుంచి వచ్చిన కేసు ఒకటి కూడా లేదు. అలాంటిది హైదరాబాద్ నుంచి కేసు ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటిలేటర్ మీద వచ్చింది. బేబీ వచ్చిన తర్వాత మేము చూసే టయానికి బేబీ కంప్లీట్గా ఈమాసియేటెడ్ విత్ 620 గ్రామ్స్తో మేము రిసీవ్ చేసుకున్నాం బేబీని. 620 గ్రాములతో బేబీని రిసీవ్ చేసుకున్నాము. వెంటిలేటర్ మీద ఉంది బేబీ. సెప్సిస్, ఫుల్ సెప్సిస్లో ఉంది. పొట్టు ఇన్ఫెక్షన్, బ్రెయిన్ ఇన్ఫెక్షన్, ప్లేట్లెట్స్ 5,000 ఉండే మేము వచ్చినప్పుడు, 5,000 ప్లేట్లెట్స్తో. మేము అస్సలు సర్వైవ్ అవుతాదని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళకు నేను చెప్పింది ఒకటి, 48 గంటలు నాకు టైం ఇవ్వండి. అందరూ అనుకుంటారు మెడికల్ కాలేజ్లో సరిగ్గా చూడరు అది అని, కానీ శాంతిరామ్ హాస్పిటల్ అలా లేదు. శాంతిరామ్ హాస్పిటల్లో 1:1 డాక్టర్, ఒక బేబీకి ఒక డాక్టర్ ఉన్నాడు, ఒక బేబీకి ఒక సిస్టర్ ఉన్నారు. 24/7 మీకు కేర్ ఉంటుంది. ఈ విధంగా మీరు ఎక్కడైనా సరే, మీరు అఫోర్డబిలిటీ ఇష్యూస్ ఉన్నాయి, బేబీని చూసుకోవడానికి ఇబ్బంది ఉంది అంటే ఇది మీకు ఒక ఉదాహరణగా చెప్తున్నాను. ఇలాంటివి 2-3 కేసులు ఇంకా డెలివరీస్ అయ్యాయి, డిశ్చార్జెస్ అయ్యాయి. సో ఇది మీకు ఒక శుభ పరిణామం. సో మేము బేబీస్ని ఇక్కడ తీసుకొచ్చి మీరు ప్రశాంతంగా తక్కువ డబ్బులతో ట్రీట్మెంట్తో మీరు చేసుకొని హ్యాపీగా మీ బేబీని డిశ్చార్జ్ చేసుకొని తీసుకుని వెళ్ళవచ్చు. సో ఇట్స్ ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీ, ఒక మంచి అవకాశము. మన శాంతిరామ్ హాస్పిటల్ దే ఆర్ ప్రొవైడింగ్ గుడ్ బెనిఫిట్స్ అండ్ గుడ్ సేఫ్టీ అండ్ గుడ్ ట్రీట్మెంట్ ఫర్ పీడియాట్రిక్ కేర్. శాంతిరామ్ హాస్పిటల్ డాక్టర్స్ ప్లస్ సిస్టర్స్ అందరికీ నమస్కారం సార్. మేము హైదరాబాద్లో మా పాపకు డెలివరీ అయింది. అక్కడ వచ్చేసి డెలివరీ అయ్యేటప్పుడు 720 గ్రామ్స్ ఉండే. అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో డెలివరీ అయింది. అక్కడ నుంచి అక్కడ వద్దు, ఎక్కువ ఖర్చు, 3 లక్షలు 4 లక్షలు ఎక్కువ అవుతుందంటే సరే అని గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళాము. అక్కడ చూస్తే సరిగ్గా ట్రీట్మెంట్ చేయలేదు. మేము వెంటిలేటర్లో తీసుకువచ్చి మన మహేష్ సార్తో కన్సల్ట్ అయినాము. ఆయన నంబర్ మాకు దొరికింది. ఆయన మాకు చాలా ధైర్యం ఇచ్చారు, చాలా ధైర్యం ఇచ్చారు. ఆయన తరపు నుంచి మేము నంద్యాలకు రావాల్సిన వచ్చింది. శాంతిరామ్ హాస్పిటల్కి ఆరోగ్యశ్రీలో నేను చేస్తాను, మీరు రాండి అని మాకు ఇచ్చారు. మేము ఆయన ధైర్యం చూసి మేము వచ్చాము. దేవుని దయ వల్ల సార్ మాకు అట్లే చేశారు, మంచిగా చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత 620 గ్రామ్స్ ఉండాం బేబీ. సార్ గ్రోత్ బాగా చేసినారు. అంటే కొన్ని క్రిటికల్స్ ఉన్నాయి, అవి కూడా సార్ మాకు బాగా చేసినారు. దాని గురించి మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేష్ రెడ్డి సార్ గారికి నమస్కారం పెట్టాలి. శాంతిరామ్ హాస్పిటల్ వాళ్ళకు మొత్తానికి మేము రుణపడి ఉంటాం సార్.